సాగు రంగంలో పెరుగుతున్న రసాయనాల వాడకంతో నానాటికి నేల సారం తగ్గిపోవడమే కాకుండా రైతుకు పెట్టుబడి అధికమై పర్యావరణం కలుషితమవుతోంది. అలా కాకుండా నేల తల్లి తిరిగి జవసత్వాలు పెంచుకోవాలంటే సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్ పథకం ద్వారా రాయితీలు అందిస్తూ పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను సరఫరా చేస్తోంది. పచ్చిరొట్ట ఎరువుల వాడకం ద్వారా 20 నుంచి 40% రసాయనిక ఎరువులను తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్. భూమిని అంటే గతంలో అయితే మనకు పశు సంపద ఉంది, పశువుల ఎరువులు కానీ, గొర్రెల ఎరువులు కానీ, మేకల ఎరువులు కానీ, దిబ్బ ఎరువులు కానీ ఇలాంటివి వాడేవాళ్ళు. అయితే ఈరోజు మనకు భూమిని పరిరక్షించుకోవాలంటే మనకు సరైన సేంద్రియ ఎరువులు లేవు. దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు మనము ఈ యొక్క గ్రీన్ మెన్యూర్ సీడ్స్ అంటే ఈ యొక్క పచ్చరొట్ట ఎరువులు వాడుకోవాలి. ఇది 2 రకాలు ఉంది. పచ్చరొట్ట ఎరువులు, అదేవిధంగా పచ్చాకు ఎరువులు. అంటే పచ్చరొట్ట ఎరువులు అంటే మనకు ముఖ్యంగా చూసినట్లయితే జనుము, జీలగ, పిల్లి పెసర, అలసందులు, పెసర, మినుములు. అదేవిధంగా పచ్చాకు ఎరువులు చూసినట్లయితే మామూలుగా వేప, కానుగ, గ్లైరిసీడియా ఇలాంటి వాటిని వినియోగిస్తారు పచ్చాకులు. అంటే ఎక్కడైతే రైతులకి ఈ గ్రీన్ మెన్యూర్ సీడ్ అంటే పచ్చరొట్ట ఎరువులు మగ పొలాల్లో పెంచి వాటిని మరలా దమ్ములో చేసి దున్నేదానికి సమయం ఉందో వెంటనే మనకు పచ్చరొట్ట ఆకులు వేసి పొలంలో దమ్ము చేసుకొని మురగనిచ్చిన తర్వాత పంటలు వేసుకోవచ్చు. దీనికి సమయం అనేది అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క ఆకుల్ని రెడీమేడ్గా మనకు ఆ పొలాల్లో అంటే మొక్కల మీద నుంచి తీసుకొచ్చి కూడా ఈ యొక్క పొలాలు వేసి దున్నుకోవచ్చు. ఈ పచ్చరొట్ట విత్తనాలు కానీ పొలాలు వేసినప్పుడు ఎకరాకి దాదాపు 30 నుంచి 50 కేజీల వరకు కూడా ఈ నత్రజని అందుబాటులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పచ్చాకు ఎరువులు వేసినా కూడా మనకు ఈ యొక్క నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ ఇవి కూడా అందుబాటులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా స్థిరీకరిస్తాయని మనం చూసినప్పుడు ఈ యొక్క వేరు బుడుపుల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గాలిలోని నత్రజనిని తీసుకొని దాన్ని వేరు లోపల బుడిపిల లోపల స్థిరీకరించి నత్రజనిని కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని మామూలుగా ఈ పచ్చరొట్ట ఎరువుల్ని ఎకరాకి జీలగలైతే 12 కిలోలు ఎకరాకు చల్లుకోవచ్చు, జనుము అయితే 16 కిలోలు చల్లుకోవచ్చు, పిల్లి పెసర అయితే 8 కిలోలు చల్లుకునే దానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ భూమిలో దీని యొక్క పచ్చరొట్ట ఎరువుల్ని దున్నుకోవాలంటే 50% పూత దశలు ఉన్నప్పుడు దాన్ని పొలాల్లో కలయి దున్నుకోవాలి. కలయి దున్నుకున్న తర్వాత అది బాగా మురిగి చీకాలంటే, డికంపోజ్ కావాలంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని 100 కిలోలు ఒక ఎకరా చొప్పున వేసుకుంటే బాగా చీకి బాగా కుళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ యొక్క గ్రీన్ మెన్యూర్ సీడ్ కానీ, గ్రీన్ లీఫ్ మెన్యూర్ సీడ్ కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటుంది భూమిలో మనం వేసినప్పుడు అనేది చూసినట్లయితే భూమి భౌతిక ధర్మం అనేది మారిపోతుంది. అంటే భూమి నీరు నిల్వ ఉంచుకునే శక్తి కూడా పెరుగుతుంది. భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య కూడా అధికంగా పెరుగుతాయి. ఇదే కాకుండా ఆ సూక్ష్మజీవులు ఎప్పుడైతే ఎక్కువగా అధికంగా అవుతాయో భూమిలో ఉన్న పోషకాలు ఈ కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, మ్యాంగనీస్ కానీ, ఐరన్ కానీ, జింకు కానీ ఇలాంటి అందుబాటులో లేని ఒక్కోసారి భాస్వరం కూడా ఈ ఫిక్స్ అయిపోయిన అందుబాటులో లేని పోషకాలన్నింటిని కూడా మొక్కకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఎక్కడైతే చౌడు భూములు ఉంటాయో అవన్నీ కూడా మామూలు స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్షార భూములు అన్ని భూములు కూడా ఈ బ్యాలెన్స్ చేసి ఈ యొక్క భూమిని అంతా కూడా న్యూట్రలైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ కలుపును కూడా రాకుండా నివారించేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఆరోగ్యకరమైన మనకు పంటలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది.